ప్రైజ్ ద లార్డ్. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. పవర్ ఆఫ్ ప్రైజ్కి కుటుంబ ఆశీర్వాదం కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్కు లూకా సువార్త 6వ అధ్యాయము 31వ వచనం నుండి కూడా మనం చూస్తే ఒక గోల్డెన్ రూలు యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతూ ఉన్నారు. ఆ రూల్ ఏంటో చూద్దామా. 31వ వచనంలో, మనుష్యులు మీకేమి చేయవలనని మీరు కోరుదురో అలాగు మీరును వారికి చేయుడి. ప్రతి ఒక్కరు కూడా ఏం కోరుకుంటూ ఉంటాము అంటే, అవతల వారు మనలను ప్రేమించాలని, మనలను మెచ్చుకోవాలని, మనలను అన్ని విషయాల్లో కూడా మనకి మాట సహాయం, వస్తు సహాయం, సో అన్నీ మనకి వాళ్ళు చెయ్యాలని బయట నుంచి మనం ఇతరుల నుండి, మన కుటుంబంలో నుండో, మన భార్యాభర్తల మధ్యనో, మన కుటుంబంలో అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళ మధ్యనో, అన్న అక్క చెల్లి తమ్ముళ్ళ మధ్యనో, లేదంటే మన ఇంట్లోనికి వచ్చిన మరి అల్లుళ్ళే కానివ్వండి, కోడళ్ళే కానివ్వండి, వదినలు కానివ్వండి, బావగారులు కానివ్వండి, సో ఎవరైనా మనం ఏం ఆశిస్తూ ఉంటాము అంటే, అవతల వ్యక్తి మనల్ని ప్రేమించాలి, అన్ని విషయాల్లో మనల్ని అర్థం చేసుకోవాలి, మనకు అన్నిటిలో కూడా సహాయంగా ఉండాలి అని మనం కోరుకుంటూ ఉంటాం. ఇప్పుడు ప్రభువారు ఏమంటున్నారంటే, మీరు అవతల వ్యక్తి ఇతరులు మీకేమి చెయ్యాలని మీరు కోరుతూ ఉన్నారో అలాగ మీరు వారికి చెయ్యండి. ఎవరి నుండి మీరు ఏది కోరుకుంటున్నారో వారి నుండి ప్రేమో, ఆప్యాయతో, అనురాగమో, ఆర్థిక సహాయమో, సో ఇలా ఏదైతే ఏముంది అది మనం ఎవరి నుండి దేన్ని మనం ఆశిస్తూ ఉన్నామో అదే మనము వారికి చెయ్యమని యేసుక్రీస్తు ప్రభువారు స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నారు. గోల్డెన్ రూల్. మనం ఏది ఆశిస్తామో అది వారి దగ్గర నుంచి మనం పొందుకోవాలని మనం ఆశిస్తూ ఉన్నప్పుడు మన దగ్గర నుండి వారికి వెళితే వాళ్ళ దగ్గర నుంచి మనం పొందుకోగలం. సో అది ప్రభువారు తెలియచేస్తూ ఉన్నారు. రెండోదిగా, మీరు ప్రేమించిన యెడల, మిమ్మల్ని ప్రేమించే వారినే మీరు ప్రేమిస్తే, మిమ్మల్ని ఎవరు ప్రేమిస్తూ ఉన్నారో వారినే మీరు ప్రేమిస్తే మీకు మెప్పు కలుగుతుంది. మీకేం మెప్పు కలుగుతుంది కదా. సో మనల్ని ప్రేమించే వారినే మనం ప్రేమిస్తే ఎప్పుడు ప్రేమిస్తారు కదా అని చెప్పుకుంటూ ఉంటాం. కానీ మనల్ని ఎవరైతే ప్రేమించరో, ఎవరు మనల్ని అర్థం చేసుకోరో, ఎవరు మన గురించి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారో, ప్రతి దానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారో వారిని మనం ప్రేమించిన యెడల అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, అమ్మో ముందు వీళ్ళు అస్సలు నన్ను ప్రేమించేవారు కాదు, ఇప్పుడు నన్ను చాలా ప్రేమిస్తున్నారని వాళ్ళకొక మెప్పు కలుగుతూ ఉంది. అందుకనే ప్రభువారు అంటున్నారు, మిమ్మల్ని ప్రేమించే వారిని మీరు ప్రేమిస్తే దానికి మెప్పు ఏం కలుగుతుంది మీకు అని తెలియచేస్తూ ఉన్నారు. తర్వాత మూడవదిగా, మీకు మేలు చేయ వారికే మేలు చేసిన యెడల మీకేమి మెప్పు కలుగును. చేసే వాళ్ళకే ఎప్పుడు చేస్తూ ఉంటాం, కానీ కొంతమందిని మనం ప్రక్కన పెట్టేస్తూ ఉంటాం. కనీసం వాళ్ళ పేరు ఎత్తినా సరే మనకి ఇరిటేషన్ వచ్చేస్తూ ఉంటుంది, వాళ్ళ మాట ఎత్తితే మనకి ఇరిటేషన్ వచ్చేస్తూ ఉంటుంది. వాళ్ళను మనం చాలా తక్కువగా అంచనా వేస్తూ ఉంటాము, వాళ్ళ చాలా దూరంలో మనం పెడుతూ ఉంటాం. కానీ కొద్దిమందిని చాలా ప్రేమిస్తూ ఉంటాం. చాలా అటు నుండి కొన్ని ఏదైనా మనకి కష్టాన్ని కలిగించినా మనం వాళ్ళంటే ఎక్కువ ప్రేమిస్తున్నాం కాబట్టి ఎంతైనా ఏమైనా సరే మనం చేయడానికి ఇష్టపడుతూ ఉంటాం. మేలు చేసే వారికి మేలు చేస్తే దానివల్ల మెప్పేం కలుగుతుంది అది ప్రభు అడుగుతూ ఉన్నారు. పాపులు కూడా అలాగే చేస్తారు. పాపులు కూడా ఏం చేస్తారంటే, ప్రేమించే వారినే ప్రేమిస్తారు, మేలు చేసేవారికే మేలు చేస్తారు. ఎవరు మేలు చేస్తారో వాళ్ళకే మేలు చేస్తారు, ఎవరు ప్రేమిస్తే వాళ్ళనే ప్రేమిస్తారు పాపులు కూడా. సో అందుకని ప్రభు ఏమంటున్నారంటే, పాపులు కూడా అలాగే చేస్తారు, దానివల్ల మీకు మేలు చేసేవారికే మేలు చేసిన యెడల మీకేమి మెప్పు కలుగును అది ప్రభు అడుగుతూ ఉన్నారు. మూడవదిగా ఇంకేమంటున్నారంటే,
మీరు ఎవరి యొద్ద మరలా పుచ్చుకొనవలెనని నిరీక్షింతురో వారికే అప్పిచ్చిన ఎడల మీకేమి మెప్పు కలుగును. మనం ఎవరికైనా ఇచ్చామనుకోండి అప్పు, వాళ్ళు తిరిగి మళ్ళీ మనకు అప్పిస్తారు. అలాగ మనం చేయడం వల్ల మెప్పేముంది మనకు? అందులో మనకు తిరిగి ఇచ్చేవారికే మనం మళ్ళీ అప్పిస్తూ ఉన్నప్పుడు మన దాంట్లో మెప్పేముంది? అందుకని ప్రభువారు ఏమంటున్నారంటే, ఇప్పుడు మీరు అలాగూ చేయవద్దు. మీరైతే ఎట్టి వారిని గూర్చైనను నిరాశ చేసుకొనక, అంటే వారు ప్రేమించకపోవచ్చు, వాళ్ళు ఒకవేళ అప్పియకపోవచ్చు, మేలు చేయకపోవచ్చు, కానీ ప్రభు అంటున్న మాట, మీరైతే ఎట్టి వారిని గూర్చిన నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి. ప్రేమించే వారిని ప్రేమించడం గొప్ప కాదు. మేలు చేసేవారికే మేలు చేయడం అది గొప్ప కాదు. అప్పిచ్చే వారికే అప్పివ్వడం అనేది అది గొప్ప కాదు. అప్పుడు ఎప్పుడు మన ఫలము అధికమవుతుంది అంటే శత్రువులను ప్రేమించినప్పుడు, మనకు మేలు చేయని వారికి మనం మేలు చేసినప్పుడు, అప్పు ఉన్నా కానీ ఇవ్వనోళ్ళకి మనం అప్పిచ్చినప్పుడు మనం ఎలా ఉంటామంటే, అప్పుడు మీ ఫలము గొప్పదయ్యుండును, మీరు సర్వోన్నతుని కుమారులయ్యుందురు. హల్లెలూయా! ఎంత గొప్ప విషయం అండి కదా. మీ ఫలము గొప్పదవుతూ ఉందంట దేవుని దగ్గర. ప్రతి ఒక్కరికి మన క్రియలను బట్టి మనకు ఒక ఫలం ఉంది. ఆ ఫలము చాలా గొప్ప ఫలాన్ని మనం తీసుకుంటాం. ఎప్పుడు అంటే మనల్ని ప్రేమించేవారిని మనం ప్రేమించి, మనకు అప్పిచ్చేవారికి అప్పిచ్చి, మనకు మేలు చేసేవారికి మేలు చేస్తే కాదు, మన శత్రువులను ప్రేమించి శత్రువులకు మేలు చేసి అప్పిచ్చి ఇలాగున మనం చేసినప్పుడు మన ఫలము అత్యధికమవుతూ ఉంది. హల్లెలూయా! మన ఫలము గొప్పదిగా ఉంటుంది. అప్పుడే మీ ఫలము గొప్పదిగా ఉంటుంది. ఇంకా దానికి మించిన కార్యం ఏంటి అంటే, సర్వోన్నతుని కుమారులు కుమార్తెలుగా ఉంటారు. హల్లెలూయా! హల్లెలూయా! సర్వోన్నతుడైన దేవుని యొక్క కుమారులుగా కుమార్తెలుగా మనం ఉండాలి అంటే, మనకు చేసేవారికి మనం చేయడం కాదు, కానీ మనల్ని ఎవరైతే తృణీకరిస్తూ విసర్జిస్తూ మనల్ని ప్రక్కన పెట్టేసేసి మనం అంటే ఇష్టం పడకుండా మన మాట ఎత్తితే చాలు వాళ్ళకి ఎలర్జీ వచ్చేస్తూ ఉంటుంది. సో అలాంటి వారికి మనం సహాయం చేసినప్పుడు మీ ఫలము గొప్పదిగా ఉంటుంది. మీరు సర్వోన్నతుని కుమారులుగా ఉంటారు. సో ఇట్టి గొప్ప ఆధిక్యత ఎవరు పోగొట్టుకుంటారు చెప్పండి? లోకంలో పలానా వాళ్ళకి మనం ప్రధానమంత్రికి కుమారులు కుమార్తెలు అంటే అది ఎంత పెద్ద గొప్పేం కాదు. ఇక్కడే ఈ భూమి మీదేది సర్వోన్నతుని కుమారులు కుమార్తెలు అంటే అది ఎంత గొప్ప ఆధిక్యత, ఎంత ఉన్నతమైన స్థానం అది. ఇది ఇక్కడున్న భూమి మీద ఉన్న అధికారాలన్నీ కొద్ది కాలమే. సర్వోన్నతుని కుమారులుగా కుమార్తెలుగా ఉంటే అది ఇంక లైఫ్ లాంగ్ అన్నమాట, ఆయన మనకిచ్చే ఆధిక్యతలన్నీ కూడా. సో అందుని బట్టి సర్వోన్నతుని కుమారులుగా ఉండే ఆధిక్యతను మీరు సంపాదించుకోవాలి. అట్టి భాగ్యాన్ని మీరు పొందుకోవాలి. మీ ఫలము గొప్పదై ఉండాలి. సో ఆ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక. ఆమేన్. సకలాశీర్వాదములకు కారణభూతుడా నీకు స్తోత్రాలు నాయన. ఈ సమయంలో తండ్రి, మమ్మల్ని ప్రేమించే వారిని మేము ప్రేమించి మేము అలా చేయడం అది పెద్ద గొప్ప మెప్పేమీ కాదయ్యా నాయన. కానీ తండ్రి, మమ్మల్ని బాధ పెట్టేవారు, మమ్మల్ని మాటలతోనూ ఆయాస పెట్టేవారు నాయన, మాటలు తోటలు మా జీవితాల్లో మా గుండెల్లో గుచ్చుకుపోతూ ఉన్నప్పుడు తండ్రి అయ్యా, మేము ప్రేమించినట్లు నీ కృప మాకు దయచేయమని కోరుతూ ఉన్నాం నాయన. అలా చేసి తండ్రి ఫలము గొప్పదిగా చేసుకున్నట్లుగాను, సర్వోన్నతుని కుమారులుగా ఉండేటట్టుగాను మీ ఆధిక్యతను ఇచ్చినందుకు మీకు స్తుతి చెల్లిస్తూ యేసు శ్రేష్టమైన నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మీ ప్రియ సహోదరి షారోన్ సువార్తరాజు. షలోమ్.